అందరికీ నమస్కారం. ఈరోజు మనం మహాభారతంలోకి కొంచెం లోతుగా వెళ్దాం. ఇది మనందరికీ తెలిసిన భీముడు గురించే, కాని ఆయన ప్రయాణంలో చాలామందికి తెలియని ఒక అధ్యాయం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ కథ అంతటికీ మూలం ఒక్కటే ప్రశ్న. అసలు ఒక హీరో బలాన్ని ఎలా కొలుస్తాం? కేవలం వాళ్ళ శారీరక శక్తిని బట్టా, లేక దానికి మించినది ఇంకేమైనా ఉందా? పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు భీముడు తన బలానికి అసలైన అర్థం ఏంటో కొన్ని ఊహించని కఠినమైన పరీక్షల ద్వారా తెలుసుకున్నాడు. సరే, మరి ఆ ప్రయాణంలోకి ఇప్పుడు మనం కూడా వెళ్దాం. అప్పటికే పాండవులు తమ రాజ్యం సర్వస్వం కోల్పోయి అడవుల్లో ఉన్నారు. అది చాలా కష్టకాలం. కాని అదే సమయంలో వాళ్లకి ఆత్మపరిశీలన చేసుకునేందుకు ఒక ముఖ్యమైన అవకాశం కూడా దొరికింది. ఒకరోజు వాళ్లు గంధమాధన పర్వత ప్రాంతంలో ఉండగా ఒక అద్భుతమైన పువ్వు గాలిటి ఎగిరొచ్చి ద్రౌపది దగ్గర పడింది. దాని అందం, ఆ సువాసన ఆమె మనసును దోచేశాయి. ఆ పువ్వు పేరే సౌగంధిక. అదో మామూలు పువ్వు కాదన్మాట. 1000 రేకులతో స్వర్గానికే సొంతమైన పరిమళంతో ఉండే ఒక పౌరాణిక కమలం. అది కేవలం దేవతల లోకంలోనే దొరుకుతుందని ఒక నమ్మకం. ద్రౌపదికి ఆ పువ్వు ఎంతగా నచ్చిందంటే ఆమె వెంటనే భీముడు వైపు తిరిగి, నాకు ఇలాంటి పువ్వులు మరిన్ని కావాలి అని అడిగింది. ఇంకేముంది, ద్రౌపది కోరిక తీర్చడం కోసం భీముడు క్షణం కూడా ఆలోచించకుండా ఆ పువ్వుల వేటలో బయల్దేరాడు. ఇక్కడినుంచే అసలు కథ మొదలవుతోంది. భీముడి ప్రయాణంలో మొదటి, బహుశా అత్యంత ముఖ్యమైన పరీక్ష. అతని అపారమైన శారీరక బలానికి ఒక ఊహించని సవాలు ఎదురవుతుంది. అలా అడవిలో ముందుకు వెళ్తుండగా ఒక సన్నని దారికి అడ్డంగా ఓ ముసలికోతి పడుకునుంది. చూడ్డానికి చాలా నీరసంగా, కదలలేని స్థితిలో ఉన్నట్టు అనిపించింది. ఇక్కడ చూడండి, భీముడి గర్వానికి, ఆ కోతి రూపంలో ఉన్న వివేకానికి మధ్య జరిగిన సంభాషణిది. తన బలం మీద అపారమైన నమ్మకంతో ఉన్న భీముడు, ఏ ముసలికోతి, దారికడ్డు తప్పు అన్నట్టుగా గట్టిగా అరిచాడు. కాని ఆ కోతి ఏమాత్రం తొనకకుండా చాలా నెమ్మదిగా, అయ్యా, నాకు లేవడానిక్కూడా ఓపికలేదు, కాస్త దయ ఉంచి నువ్వే నా తోకను పక్కకు జరిపి వెళ్ళిపో అనంది. ఇది విన్న భీముడికి నవ్వు వచ్చింది. ఓస్, ఇంతేనా అనుకుని తన గదతో ఆ తోకను అలా తేలిగ్గా పక్కకు నెట్టేయాలని చూశాడు. కాని ఎంత బలం పెట్టినా అస్సలు కదల్లేదు. తన పూర్తి శక్తిని ప్రయోగించాడు. అయినా ఫలితం 0. ఆ తోక అంగుళం కూడా కదల్లేదు. అప్పుడే భీముడికి జ్ఞానోదయం కలిగింది. ఒక సాధారణ కోతికి ఇంత బలమెలా ఉంటుంది? వెంటనే తన గర్వాన్ని పక్కన పెట్టి చేతులు జోడించి వినయంగా అడిగాడు, మహానుభావా, మీరు ఎవరు అని. అప్పుడా ముసలికోతి తన నిజస్వరూపాన్ని చూపించింది. ఆయన మరెవరో కాదు, సాక్షాత్తు ఆంజనేయస్వామి. ఆ తరువాత హనుమంతుడు భీముడికి జీవితంలో అతి ముఖ్యమైన పాఠం చెప్పాడు. భీమా, నీ బలం గొప్పదే, సందేహం లేదు. కాని అది ఎప్పుడు గొప్పదవుతుందో తెలుసా? దాన్ని ధర్మం కోసం వాడినప్పుడు మాత్రమే. గర్వం నీ బలాన్ని తినేస్తుంది అని హెచ్చరించి ఆ సౌగంధిక పుష్పాలు ఎక్కడుంటాయో దారి చూపించి ఆశీర్వదించాడు. సరే, హనుమంతుడి దగ్గర వినయం అనే గుణపాఠం నేర్చుకున్నాడు కదా. ఇప్పుడు భీముడికి ఇంకో సవాలెదురైంది. ఈసారి తన కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతను పరీక్షించే సవాలు. ఏమైందంటే, పాండవులున్న ఆశ్రమంలోనే జటాసురుడు అనే ఒక రాక్షసుడు బ్రాహ్మణుడి వేషంలో దాక్కునున్నాడు. సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నాడు. ఒకరోజు భీముడు వేటకి వెళ్ళగానే వాడు తన అసలు రూపం చూపించి ద్రౌపదిని, మిగతా పాండవుల్ని, వాళ్ల ఆయుధాల్ని కూడా ఎత్తుకుపోయాడు. వాళ్ల అరుపులు విన్న భీముడు వెంటనే వెనక్కి తిరిగొచ్చి ఆ రాక్షసుణ్ణి వెంబడించాడు. ఇద్దరి మధ్య భీకరమైన యుద్ధం జరిగింది. చివరికి భీముడు వాణ్ణి చంపి తన వాళ్లందర్నీ కాపాడుకున్నాడు. కథ ఇప్పుడు క్లైమాక్స్కి చేరుకుంది. భీముడు చివరికి తన లక్ష్యాన్ని, అంటే సంపదలకు అధిపతి అయిన కుబేరుడి దివ్యమైన తోట దగ్గరికి చేరుకున్నాడు. సౌగంధిక పుష్పాలు ఆ తోటలోనే పూసి ఉన్నాయి. కాని అక్కడ కాపలా ఉన్న యక్షులు భీముణ్ణి ఆపారు. ఇది దేవతల ఉద్యానవనం, ఇక్కడికి మనుషులు రాకూడదు అని గట్టిగా చెప్పారు. కాని భీముడు ప్రకృతి అందం అందరిది, కేవలం దేవతలది కాదు అని వాదించి వాళ్లనెదిరించి లోపలికి వెళ్లాడు. పరిస్థితి ఎలా ఉందంటే,
ఒకవైపు ఒంటరిగా భీముడు, మరోవైపు లక్షల మంది యక్షసైన్యం. అయినా సరే భీముడు వెనక్కి తగ్గలేదు. తన గద తీసుకుని ఆ సైన్యం మీద విరుచుకుపడ్డాడు. భీముడి ప్రతాపం ముందు ఆ యక్షసైన్యం తట్టుకోలేకపోయింది. చివరికి కుబేరుడి ముఖ్య సేనాధిపతి అయిన మణిమంతుడిని కూడా భీముడు సంహరించాడు. ఈ వార్త తెలియగానే సాక్షాత్తు కుబేరుడే భీముడి ముందు ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడ అందరూ కుబేరుడు కోపంతో రగిలిపోతాడని అనుకుంటారు. కాని కథ ఊహించని మరుపు తీసుకుంది. కుబేరుడు కోప్పడలేదు. పైగా, భీమా, నువ్వు నాకు మేలు చేశావు, నా సేనాధిపతికి అగస్త్య మహాముని శాపముంది, ఒక మానవుడి చేతిలో మరణించాలని, నీవల్ల అతనికి శాపవిమోచనం కలిగింది అని చెప్పాడు. అంటే భీముడు చేసింది తప్పు కాదు, ఒక భవిష్యత్వాణిని నెరవేర్చడమన్నమాట. సరే, ఈ ప్రయాణం ఇప్పుడు ముగింపుకోచ్చింది. ఇంతకీ భీముడు నేర్చుకున్న పాఠాలేంటి? అతని బలానికి అసలైన అర్థమేంటో ఇప్పుడు మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఒక్కసారి చూస్తే ఈ మొత్తం ప్రయాణంలో భీముడికి 4 పరీక్షలు ఎదురయ్యాయి. పువ్వు కోసం వెళ్లడం, అది భక్తికి పరీక్ష. హనుమంతుడు రూపంలో ఎదురైన కోతి, అది వినయానికి పరీక్ష. జటాసురుడు, కుటుంబ రక్షణకు పరీక్ష. ఇక దేవతలతో యుద్ధం, అది ధర్మానికి పరీక్ష. ప్రతి సవాలు అతని వ్యక్తిత్వాన్ని మరింత మెరుగుపరిచింది. భీముడు చివరికి ద్రౌపది అడిగినట్టు సౌగంధిక పుష్పాలను తీసుకుని తిరిగి వచ్చాడు. కాని అతను తెచ్చింది కేవలం పువ్వులను మాత్రమే కాదు. తన బలం కేవలం విధ్వంసానికి కాదని, దానికొక ఉన్నతమైన లక్ష్యం, ఒక ధర్మం ఉండాలని గ్రహించి సరికొత్త అవగాహనతో తిరిగొచ్చాడు. చివరిగా ఈ కథ మనందరినీ ఆలోచింపజేసే ఒక ప్రశ్నను మిగిల్చింది. నిజమైన బలమంటే సైన్యాలను ఓడించగల శక్తా, లేక మనం ఎందుకు పోరాడుతున్నామో, మన పోరాటం వెనుక ఉన్న ధర్మమేంటో తెలుసుకోగల వివేకమా? దీని గురించి ఆలోచించాలి.